మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమ మద్యం కట్టడికి అబ్కారీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మద్యం అక్రమంగా రవాణా కాకుండా తనిఖీ కేంద్రాలను పటిష్టం చేసే దిశలో చర్యలు తీసుకుంటోంది. మద్యం అమ్మకాలపై నిఘా పెట్టడం సహా పోలీస్, రెవెన్యూ శాఖలతో కలిసి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రావడంతో అబ్కారీ శాఖ అప్రమత్తమైంది. ఈ నెల 9 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతుండటంతో అక్రమ మద్యం కట్టడికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల పరిధిలోని 139 పోలీస్ స్టేషన్ల పరిధిలో గుడుంబా తయారీ, సరఫరా, అమ్మకాలపై నిఘా పెట్టనున్నారు. నల్లబెల్లం అమ్మకాలు, బయటి రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా తనిఖీ కేంద్రాల్ని పటిష్టం చేస్తోంది. ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి చొచ్చుకు రాకుండా సరిహద్దు తనిఖీ కేంద్రాల్ని బలోపేతం చేయాలని అబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయో ఇప్పటికే వివరాలు సేకరించిన అబ్కారీ శాఖ వాటి కట్టడికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్టేషన్ సిబ్బందితో పాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీల్లో భాగస్వామ్యమవుతారు. వారు కాకుండా పోలీసు, రెవెన్యూ శాఖలు కలసికట్టుగా ప్రత్యేక బృందాలు ఏర్పాటై మద్యం అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టనున్నాయి. మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించనున్న అధికారులు ఏ దుకాణాల ద్వారా ఎక్కువ మద్యం అమ్ముడుపోతోంది, అధిక అమ్మకాలుంటే అక్కడ పరిస్థితులు ఏమిటి, ఎందుకు ఎక్కువ జరుగుతోందనే, ఎవరైనా అభ్యర్థులు కొనుగోలు చేస్తున్నారా, ఇంకేమైనా వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో వివరాలు సేకరిస్తారని తెలుస్తోంది. ఎన్నికల నియమావళి అమలు సహా అక్రమ మద్యం సరఫరా కాకుండా చూడడం, గుడుంబా తయారీని నిలువరించడంపై దృష్టి సారించనున్నారు. MRP ధరల ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవడం, బెల్ట్ దుకాణాల్ని నిలువరించడం చేయనున్నారు. దుకాణదారుల్ని అధికారులు పిలిపించి ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించనున్న అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అందుకు సంబంధించి 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేస్తారు.